హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? 2026లో కూడా నా ఒపీనియన్ ప్రకారం ఇలాగే స్టేబుల్గా ఎక్సెప్షనల్గా ఏం చేంజెస్ ఉండవు, ఇలాగే స్టేబుల్గా ఉంటుందనేది నా ఒపీనియన్ అండి. అండ్ కమింగ్ టు ద న్యూ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ గోయింగ్ టు ఎంటర్, ఈ యుఎస్ నుంచి కానీ ఇట్లా చాలామంది కన్సిడరింగ్ ద ఇంటర్నేషనల్ సినారియోస్ ఇంటూ ఫ్యాక్టర్, చాలామంది హైదరాబాద్ లాంటి సిటీస్లో, బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీస్లో ఒక ఇల్లు కొనుక్కుందాము అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే బాగా ఉంది. సో వాళ్ళ వైపు నుంచి కూడా సేల్స్ ఇంకొంచెం అడిషన్స్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. కమింగ్ టు యూలా కంపెనీ ప్రాజెక్ట్స్, మేము ఆల్రెడీ నియోపోలిస్లో ఒక మంచి పెద్ద బిగ్ ప్రాజెక్ట్స్ 57 ఫ్లోర్స్ ప్రాజెక్ట్ కూడా చేస్తూ ఉన్నాము. అది చాలా ఫాస్ట్ ట్రాక్లో వెళ్తూ ఉన్నాయి. బోత్ కన్స్ట్రక్షన్ అండ్ సేల్స్. అండ్ కొత్త ల్యాండ్ అక్విజిషన్ ఒకటి అయింది నియోపోలిస్లో, అది కూడా ఈ ఇయర్లోనే లాంచ్ చేయబోతూ ఉన్నాం. సో కమింగ్ టు బెంగళూరు ప్రాజెక్ట్స్, 3 ప్రాజెక్ట్స్ పర్మిషన్ స్టేజ్లో ఉన్నాయి. ఆ 3 ప్రాజెక్ట్స్ కూడా బెంగళూరులో ఈ ఇయర్లోనే లాంచ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం. సేల్స్ చాలా వరకు స్టేబుల్గా ఉంటాయి, 25 లాగానే స్టేబుల్గా ఉంటాయని అనుకుంటున్నాము. అండ్ అగైన్ ఇట్స్ గోయింగ్ టు బి లొకేషన్ స్పెసిఫిక్గా ఉంటుంది, ప్రాజెక్ట్ స్పెసిఫిక్గా, ప్రోడక్ట్ స్పెసిఫిక్గా అవి అయితే కంటిన్యూ అవుతాయి అని అనుకుంటున్నాము. సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం సేమ్ స్టేబుల్ స్టేజ్లో బాగుంటుందనే ప్రొజెక్ట్ చేస్తున్నామండి. సో మీరు ఇంతగా చెప్పారు కదా సార్, అమెరికా నుంచి వచ్చే వాళ్ళు ఫ్లాట్స్ కొనే అవకాశం ఉందన్నారా? ఆ పర్సంటేజ్ ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు మేము చూస్తున్న దాన్ని బట్టి ఇంతకు ముందు కూడా 20-25% ఉండింది. ఇంకొక అనదర్ 10-15% యాడ్ అవుతుందండి. ఎస్పెషల్లీ ఈ ప్రీమియం సెగ్మెంట్లో వాళ్ళ థాట్ ప్రాసెస్ ప్రకారం ప్రీమియం సెగ్మెంట్లో వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా ఉండేదానికి బాగుండేటట్టుగా ఒక ప్రాజెక్ట్ని అయితే తీసుకుందాము, కాస్త కంఫర్ట్ ఉన్న వాళ్ళందరూ అది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. 10%, 5-10% కొత్త సెగ్మెంట్ వచ్చి యాడ్ అనేది ఈజ్ గోయింగ్ టు బి హ్యూజ్ అడ్వాంటేజ్ అండి, కన్సిడరింగ్ ద వాల్యూమ్స్. అండ్ అగైన్ ద ప్రీమియం సెగ్మెంట్ లైక్ ద 2 crores అండ్ అబౌవ్ టికెట్ సైజ్ ఉన్న ప్రాజెక్ట్స్లో 5-10% కొత్త గ్రూప్ వచ్చి జాయిన్ అవ్వడం అనేది ఈజ్ గోయింగ్ టు బి హ్యూజ్ అడ్వాంటేజ్ ఐ కెన్ సే. నియోపోలిస్ అనేది ఈజ్ గోయింగ్ టు బి ఎట్ పార్ విత్ ఎనీ అదర్ వరల్డ్ క్లాస్ లొకేషన్ అవుతుందండి 5 years తర్వాత. బికాస్ ఒక స్ట్రక్చరల్గా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ అవ్వటం, రోడ్స్, అదర్ ఫెసిలిటీస్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో డెవలప్ చేయటం, కనెక్టివిటీస్ పెరగటం, అండ్ అగైన్ మెట్రో కనెక్టివిటీ కూడా రాబోతుంది. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్లీ వరల్డ్ క్లాస్ లొకేషన్.